హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నేను మీ లావణ్య. ఈరోజు మీకు గోధుమ పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అట్లంటే బెల్లం వేసి ముందుగా మనం ఆశీర్వాదం గోధుమ పిండి కొంచెం తీసుకుందాం. గిన్నెలోకి తీసుకున్నాక అందులోకి బెల్లం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. టిఫిన్ ఏమి లేనప్పుడు ఇంట్లో ఇది కొంచెం టిఫిన్ బాగుంటాయి, అట్లు టేస్ట్గా ఉంటాయి. ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం బెల్లం ఇలా తురుముకోవాలి. తురుముకున్న బెల్లాన్ని ఇలా గోధుమ పిండిలో యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం మనం వాటర్ వేసి కలుపుకుందాం. బెల్లం వేసి పిండిలో బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. తగినన్ని చూసి వేసుకోవాలి. మళ్ళీ జారుగా అయితే అట్టు రాదు. ఇలా వాటర్ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. కొంతసేపు నానితే ఇందులో వేసిన బెల్లం కొంచెం కరుగుతుంది. నానాక ఒక పావు గంట నానాక అప్పుడు మనం అట్టు వేసుకుందాం. చూసారుగా పిండి అంతా నానింది. ఇప్పుడు మనం అట్టు వేసుకుందాం. ముందుగా పెను హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అట్టు వేసాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ముందు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుందాము. అట్టుని సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది. ఒక 5 minutes ఆగాక అట్టు వచ్చేస్తుంది. అంతే, గోధుమ పిండి బెల్లం కలిపిన అట్టు. చూసారా ఎలా ఉందో? ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.